షాద్నగర్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడుతున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. షాద్నగర్ మున్సిపల్ 19వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నటుడు అనిత నేను షాద్నగర్ మున్సిపల్ 22 వార్డ్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. మున్సిపల్ 3వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. షాద్నగర్ మున్సిపల్ 20వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను షాద్నగర్ మున్సిపల్ 26వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొహమ్మద్ గౌస్ జానీ ఫస్ట్ వార్డ్ నేను షాద్నగర్ మున్సిపల్ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. షాద్నగర్ మున్సిపల్ 11వ వార్డు కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా
ప్రమాణం చేయుచున్నాను. బిఎస్ సుధీర్ అను నేను షాద్నగర్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. స్వాగతం సుస్వాగతం. అందరూ విశాల మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి దగ్గరండి అన్న, దగ్గర మీట్ దగ్గరండి సార్, క్లోజ్ రండి సార్. ఏ రెడీ అశోక్ దిలీప్ కుమార్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి అందరూ ఇటు చూడండి అమ్మ, కొద్ది కిందికి అనుకో. ఓకే చాలు చాలు. ఓకే కౌన్సిల్ సభ్యులు శ్రీమతి జయలక్ష్మి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జయలక్ష్మి గారు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. శ్రీ పిల్లమణి గోపాల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. కొంచెం ముందుకు రండి. సి వెంకయ్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం సార్. రెండవ వార్డు కౌన్సిలర్ సుస్వాగతం. పదమూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రిస్వానా బేగం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 8వ వార్డు కౌన్సిలర్ ఉదిత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. స్వాగతం సుస్వాగతం. ఇక్కడ చూడండి. పదకొండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి శారదా పిల్లి గారిని సంతోషి బైజర్ మేడం సన్మానం మధ్య చిరు సన్మానం దగ్గర ఉండి ఎంతో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడంలో గొప్ప పాత్ర వహించి వారికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎదురులో ఆర్నిషాలు శ్రమించి ఎంతో విధి నిర్వహణలో నిబద్ధత చూపించి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు వారికి సన్మాన కార్యక్రమం గౌరవ శాసన సభ్యుల గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. फोन दिया ना राकेश भैया सर कैमरे दीजिए आप ओके स्माइल सर आई एम रेडी वन मोर ओपन स्माइल सर रेडी 1 second